హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనాల సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. నగరంలో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే సెప్టెంబర్ 6 ఉదయం 6 గంటల నుంచి 7న ఉదయం 10 గంటల వరకు హైదరాబాద్ లో గణేష్ విగ్రహాల నిమజ్జనం జరగనుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు నగరంలోని పలు ప్రాంతాలలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నగరవాసులు పోలీసులకు సహకరించి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలి అని సూచించారు. బాలాపూర్ నుంచి వచ్చే ప్రధాన శోభయాత్ర చార్మినార్, అబిడ్స్, లిబర్టీ, ట్యాంక్ బండ్ మీదుగా నెక్లెస్ రోడ్డు వైపు వెళ్తాయి. సికింద్రాబాద్ నుంచి వచ్చే విగ్రహాలు ప్యాట్నీ, పారడైజ్, రాణిగంజ్, కర్బలా మైదాన్ నుంచి ట్యాంక్ బండ్కు చేరుకోనుండగా టోలీ చౌకీ, మెహదీపట్నం నుంచి వచ్చేవి ఖైరతాబాద్ మీదుగా నెక్లెస్ రోడ్డు చేరుకుంటాయి. టపచబుత్రా, ఆసిఫ్ నగర్ నుంచి వచ్చే విగ్రహాలకు ఎంజే మార్కెట్లోకి మాత్రమే అనుమతి ఉండగా ప్రధాన నిమజ్జన రూట్లలో సాధారణ వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేయనున్నారు. సౌత్ ఈస్ట్ జోన్లో కేశవగిరి, చాంద్రాయనగుట్ట, ముసారాంబాగ్, చంచల్గూడ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలకు మళ్లించనుండగా అలియాబాద్, మదీనా, నయాపూల్, ఎంజే మార్కెట్, దురిషిప్రా ప్రాంతాలను ట్రాఫిక్ ను మళ్లిస్తారు. ఇక శివాజీ బ్రిడ్జ్, పుత్లీబౌలి, హిమాయత్ నగర్, వైఎంసీఏ ప్రాంతాలలో ఆంక్షలు అమల్లో ఉంటాయి. లిబర్టీ, అబిడ్స్, ఖైరతాబాద్, ట్యాంక్ బండ్, బుద్ధ భవన్ జంక్షన్లలో వాహనాలను అనుమతించారు. ఇక నార్త్ జోన్లోని ప్యాట్నీ, పారడైజ్, రాణిగంజ్ ప్రాంతాలలో ట్రాఫిక్ మళ్లిస్తారు. నిమజ్జనానికి వచ్చే వాహనాల కోసం ఎన్టీఆర్ స్టేడియం, కట్టమైసమ్మ దేవాలయం, పబ్లిక్ గార్డెన్స్, బుద్ధ భవన్ వెనుక ఆదర్శ నగర్, బీఆర్కే భవన్, ఖైరతాబాద్ ఎంఎంటీఎస్ స్టేషన్ వద్ద పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశారు. నిమజ్జనం పూర్తయిన తర్వాత లారీలు నగరంలోకి రాకుండా ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా మాత్రమే అనుమతిస్తారు. సెప్టెంబర్ 6 ఉదయం 8 గంటల నుంచి సెప్టెంబర్ 7 రాత్రి 11 గంటల వరకు నగరంలోకి లారీల ప్రవేశం ఉండదు. రద్దీ సమయంలో మెహదీపట్నం, కూకట్పల్లి, సికింద్రాబాద్, ఉప్పల్, దిల్సుఖ్ నగర్, నారాయణగూడ వరకు మాత్రమే ఆర్టీసీ బస్సులను మాత్రమే అనుమతిస్తాము అన్నారు. అంతర్రాష్ట్ర, జిల్లా బస్సులను చాదర్ఘాట్ వైపు మాత్రమే దారి ట్రాఫిక్ డైవర్షన్ చేయనున్నారు. ఎంజే మార్కెట్, ఖైరతాబాద్, అబిడ్స్, లిబర్టీ, రాణిగంజ్, తెలుగు తల్లి చౌరస్తా, ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్డు, పీపుల్స్ ప్లాజా జంక్షన్లను దాటకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలి అని నగరవాసులకు పోలీసులు సూచిస్తున్నారు. ఇక విమానాశ్రయానికి వెళ్లేవారు పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే లేదా ఔటర్ రింగ్ రోడ్డు మాత్రమే ఉపయోగించాలి అని పోలీసులు తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు వెళ్లేవారు బేగంపేట, పారడైజ్ మార్గాన్ని ఎంచుకోవాలి అన్నారు. ప్రభుత్వం నిమజ్జనం కోసం 10 బేబీ పాండ్లు, 8 పోర్టబుల్ వాటర్ ట్యాంకులు, 8 ఎక్స్వేషన్ పాండ్లను ఏర్పాటు చేసింది.